కాకినాడ జిల్లా వ్యాప్తంగా వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా ఈ నెలలోనే సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇక ఈ జిల్లాలో 874 మంచినీటి పథకాలను 400 కోట్ల రూపాయలతో నేషనల్ జల జీవన మిషన్ కింద చేపడుతున్నట్లుగా తెలిపారు. అయితే వేసవిలో ఏ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి రాకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని అంటున్న ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆర్డబ్ల్యూఎస్ అప్పుడే వేసవి ప్లాన్ సిద్ధం చేశారు. ఎందుకంటే గత ఏడాది ఎండలు అధికంగా ఉండడంతో జనం దాహార్తి అలమడించారు. ఇలాంటి నేపథ్యంలో ముందు నుంచి కూడా ఏర్పాట్లు చేసుకుని ఎక్కడికెక్కడ మండలాల వారికి ఆర్డబ్ల్యూసీఈలకి బాధ్యతలు అప్పగించి ఎక్కడైతే సమగ్ర మంచినీటి పథకాలు ఉన్నాయో అదేవిధంగా బోర్వెల్స్ ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్సీ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సరే, వేసవి వచ్చేస్తుంది, లాస్ట్ టైం మనకి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, అవి లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ప్రతి సంవత్సరం మనకి వేసవి కాలంలో యాక్షన్ ప్లాన్ అనేది జనవరిలో ప్రిపేర్ చేసుకుంటాం. సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో మన జిల్లాకు సంబంధించిన మెయిన్ ఏంటంటే మనకి 22 సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి. వాటిల్లో 12 చెరువుల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ చెరువులన్నీ 100% ఫిల్లింగ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి 80 to 90% లెవెల్ ఫిల్లింగ్ ఆల్రెడీ ఉన్నాయి. మన మార్చి నెలలో మళ్ళీ నీటి ఎదురు వచ్చిన తర్వాత 15 రోజులు సపరేట్గా ఓన్లీ డ్రింకింగ్ వాటర్కే ఇస్తారు కాలువలో. అప్పుడేమో 100% నింపుకొని మనకి సమ్మర్ అన్నది మాత్రం మీట్ అవుతాం. ఇది కాకుండా మనకి ఈ సమ్మర్ సీజన్లో కొన్ని చోట్ల అనాథరైజ్డ్ మోటార్లు లాగటం వల్ల టైల్ కొన్ని నీళ్ళు వెళ్ళట్లేదు. అని మీరు చెప్పినట్టుగా కాకినాడ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో కూడా పంచాయతీ కుళాయిలకి నేరుగా మోటార్లు బిగించేసి లాగేస్తున్నారు సార్. లాస్ట్ టైం మీ ఆధ్వర్యంలో ఉప్పలంకలో యుద్ధ ప్రాతిపదిక మీద చేశారు. అది దాంట్లో కొన్ని ఆ నీటి అద్ద టైంలో ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాకి టెంపరీగా ఏం చేస్తున్నారు, ట్యాంకర్లు పెట్టేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ నిధులతోనే సపరేట్గా మన ట్రాన్స్పోర్టేషన్ అనేది గవర్నమెంట్ ద్వారా కాకుండా మేజర్ పంచాయతీలో రమణయ్యపేట, వాకలపూడి, ఈ మెయిన్ కాకినాడ రూరల్ మండలంలోనే ఎక్కువ ఉంది. తాళరేవులో 2 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఈ 2 హ్యాబిటేషన్స్ లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే కొంత టైంలో సమ్మర్ టైంలో పవర్ కట్ టైం మనం కొంత తీసుకున్నాం. అది అఫిషియల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మన ట్యాంకర్ల ద్వారా తీసుకుని నీటి ఐలాండ్ కూడా ఏమి ఇబ్బంది లేకుండా చేసాం. మనకి బోర్వెల్ సంబంధించిన వరకు మండల పరిషత్ నిధులతోనే మనకి ఏమైనా మెయింటెనెన్స్ చేస్తారో అవి గ్రామ పంచాయతీ నిధులు కూడా చేసుకోవచ్చు. ఎక్కడైతే హ్యాండ్ పంప్స్ అన్నీ కూడా మనకి రిపేర్కి చేయవలసి వస్తాయి అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని. సార్, మన దగ్గర ఆ రిపేర్లకి డబ్బులు ఉన్నాయా? అదేవిధంగా కొన్ని గ్రామ పంచాయతీలు మీరు చెప్పినట్టుగా కాకినాడ ఊర్లో అన్ని కోట్ల రూపాయల ఆదాయం. ఈ కరప, తాళ్ళరేవు ఇలాంటి మండలాలు చూస్తే పంచాయతీల ఆదాయం తక్కువ. ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? తర్వాత మార్చి 31ని కాలువలు కట్టిస్తే మన ప్రత్యామ్నాయం ఏంటి? ఇప్పుడు మనకి ఈ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మెయింటెనెన్స్ నిధులు 15th ఫైనాన్స్ నిధులతోనే మనం చేసుకోవాలని ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చారు. దాంట్లో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ కూడా పార్ట్ ఆఫ్ ది యాక్టివిటీ అయ్యి కాబట్టి ఫండ్స్ అన్నీ కూడా గ్రామ పంచాయతీ ద్వారా వస్తాయి. జడ్పీ సంబంధించిన వరకు సిపిడబ్ల్యూ స్కీమ్స్ అన్నీ కూడా మేము జడ్పీ నిధుల ద్వారా మేము మెయింటైన్ చేస్తాము. ఈ బోర్వెల్స్ మాత్రం హ్యాండ్ పంపులు మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ రెండింటిలో కూడా నిధులు వాడుకోవచ్చు. అక్కడ స్పేర్స్ కావాలన్నా చూసుకొని మెయిన్ మన ప్రతిపాడు, ఈ జగ్గంపేట ఏరియాలో ఈ ఒక మొబైల్ వ్యాన్ మాట్లాడుకొని ఆ టైంలో ఒక హెల్పర్ని తీసుకొని ఈ మెయింటెనెన్స్ చేస్తుంటారు. ఈ కాకుండా ఎక్కడన్నా డీపెనింగ్ ఏమైనా బోర్లు లో చేయవలసి వచ్చినా ఫ్లషింగ్లు అంటే కొన్ని చోట్ల వాటర్ క్వాలిటీ మారి బురదగా వస్తే అవి ఫ్లషింగ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని పెట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్. తిండి లేకపోయినా మనిషి బతుకుతాడు, కానీ మంచినీరు 2 రోజులు తాగకపోతే మనిషి చనిపోయే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇప్పటికే ఎండలు ఎక్కువగా ఉంటాయి ఈ సీజన్ అని చెప్తున్నారు కాబట్టి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి మంచినీరు వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తాం. జలజీవన మిషన్లో 400 కోట్లు వస్తే దాదాపు 900 పైగా వర్కులు చేపట్టాం. టెండర్లు కూడా పూర్తయిపోయినాయి. అదేవిధంగా సిడబ్ల్యూ స్కీమ్ ఏదో చెరువులు ఉన్నాయో ఆ చెరువుల్లో కూడా పూర్తి స్థాయిలో 45 రోజులకి సరిపడా నీరు నింపుతాం. ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ ధర్మపుతో సాంబశివరావు, BRK న్యూస్, కాకినాడ.